చాలు సార్, ఇంకేం అక్కర్లేదు. అదేంటి నీకు పెళ్లి కానీ ఉద్యోగం కానీ అవేం అక్కర్లేదు సార్, మీరు మా ఇంటికి వస్తే చాలు. మంత్రి గారితో రాజుగారు ఆజ్ఞాపించారు. వాడు కోరిన కోరిక నేను వాడి ఇంటికి వెళ్ళి భోజనం చేయాలట. వెళ్ళి అన్ని అరేంజ్మెంట్ చేయమని మంత్రి గారు కొంతమంది అధికారులకు చెప్పగా అరణ్యంలో ఉన్నటువంటి ఆ గ్రామానికి వెళ్ళారు. వెళ్ళి చూస్తే సరైన రోడ్డు ఉందా లేదు, సరైన మార్గం ఉందా లేదు. ఇంటికి వెళ్ళి చూస్తే పూరిపాక, రాజుగారు వచ్చి కూర్చునే పరిస్థితి లేదు. ఆ వివరాలన్నీ పెద్ద మంత్రికి పంపిస్తే మంత్రి అంటాడు, అలా అయితే రాజుగారు ఖచ్చితంగా వచ్చి ఫోన్ చేస్తానని కనుక రాజాజ్ఞ ప్రకారంగా వాడి ఇల్లు మార్చేయండి, కొత్త ఇల్లు కట్టండి. వాడి ఇంటికి వెళ్లే ముందు రోడ్డు ఏర్పాటు చేయండి. రోడ్డు ఏర్పాటు అయిపోయింది. మరి రాజుగారు విశ్రాంతి తీసుకోవడానికి బెడ్రూమ్ ఏర్పాటు చేయండి. రాజుగారితో పాటు రాణి కూడా ప్రయాణం చేయొచ్చు, ఆవిడకు బెడ్రూమ్ ఏర్పాటు చేయండి. మరి రాజుగారు వస్తే రాజుగారికి సహాయ మంత్రులు వస్తారు, సహాయ మంత్రులు కూడా ఒక హాల్ ఏర్పాటు చేయండి. ఇప్పుడు పెద్ద ప్యాలెస్ తయారై గ్రామస్తులందరూ వచ్చినారట. చిన్న ఏం కోరేవరా, మా ఊర్లోని రోడ్లన్నీ బాగైపోయాయి. కోరిన కోరిక చిన్నదే, కానీ దానిలో గొప్ప ఆశీర్వాదాలు పొందాడు. వాట్ డు యూ డిజైర్? నువ్వు ఏం కోరుతున్నావో అదే నీ జీవితాన్ని ఏలుబడి చేయబోతుంది. సెట్ రైట్ యువర్ డిజైర్స్. ఈ రోజు మనం కోరుకోవాల్సింది ఎవరినంటే, ప్రభు నాకు ఉద్యోగం ఇస్తే చాలు, ప్రభు నాకు వివాహం చేస్తే చాలు, ప్రభు నాకు అది ఇది కాకుండా నీవు కోరాల్సింది, తండ్రి నీవు ఉంటే చాలు, యేసయ్య నీవు ఉంటే చాలు, నీవు నాలో ఉంటే చాలు, యేసు నీవు నా గృహంలోకి రా, నా హృదయంలోకి రా. ప్రభు అంటాడు, ఆయన రాజ్యము నీతిని మొదలు వెతుకుడే, అప్పుడు మీకు అన్ని అనుగ్రహింపబడతాయి.